వెల్కమ్ టు సిఎండి న్యూస్. ముందుగా నేటి వార్తా విశేషాలు. శ్రీరామనవమి పర్వదినమును పురస్కరించుకొని దుత్తలూరు మండలంలో దాదాపుగా అన్ని గ్రామాలలో శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవాలకు భక్తులు పాల్గొన్నారు. ప్రధానంగా వివిధ ప్రాంతాలలో ఉన్న రాములవారి ఆలయాలలో ఉత్సవాల శోభకు ఊర్లో ప్రతి ఒక్కరూ శ్రీకారం చుట్టారు. మామిడి తోరణాలు, టెంకాయ చెట్ల నుండి వేరు చేసిన కొమ్మలు, అరటి బోదలతో, బంతిపూలతో ఆలయాల ముందు వేసిన చలువ పందిలను చక్కగా అలంకరించారు. ఆదివారం వేకువజాము నుండి ఇంటెల్లిపాది ప్రజలు తలంటి స్నానాలను ఆచరించి దేవస్థానముల ముంగిలలో కొలువుదీరారు. అనంతరం ఆలయంలో భక్తులకు శ్రీరామనవమి నాడు అత్యంత పవిత్రంగా భావించే వడపప్పు, పానకం, స్వామివారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చెల్లా రత్తయ్య, చెల్లా వెంకటేశ్వర్లు, సురేష్, గుజ్జల రమణయ్య, ప్రసాద్, పవన్, వెంకటాద్రి శ్రీను, భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. भवतु आंगीरस अयास्य गौतम त्रयादशय प्रवरान्विता गौतम सगोत्रोद्भवस्य स्वर्ण रोम महाराज वरमणोडत्रियुడు మైత్రారుడు కౌండిన్యుడు వారి యొక్క ఋషులు. తర్వాత ఇప్పుడు అమ్మవారి యొక్క గోత్రం ఏమిటి, వారి యొక్క ఋషులు ఎవరు, వారి తాతగారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు రామచంద్రుల వారు సాక్షాత్తు ఆ యొక్క మహావిష్ణు స్వరూపం అయినటువంటి శ్రీరామచంద్ర వర అట్లాగే ఇప్పుడు రాముల వారి యొక్క గోత్రం ఏమిటి, వారి ఋషులు ఎవరు, వారి యొక్క తండ్రి గారి పేరేమిటి, వారి తాతగారి పేరేమిటి, వారి యొక్క ముత్తాత అఖిలాండకోట బ్రహ్మాండ నాయకాయ తత్వతీతాయ సచిదానందమూర్తయే సూర్యవంశ పావనాయ శ్రీమదో ఇక్ష్వాకుల వంశోద్భవాయ సాక్షాత్తు శ్రీ మహారాజు గారు. అట్లాగే రామచంద్రుల వారి యొక్క తాతగారి పేరేంటయ్యా అజ మహారాజు గారు. అట్లాగే ఆ యొక్క రాముల వారి నాన్న తండ్రి గారి పేరు ఏమిటండి? దశ